శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ ఒక విన్నపము. ఈ రోజుల్లో చాలా మంది నేను చెప్పిన వీడియోస్ లో కొంత పార్ట్ కట్ చేసుకుని ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును అని అనేక మందిని ఆన్లైన్ లో మోసం చేస్తున్నట్లుగా నా దృష్టికి వచ్చింది. మాకు ఒకే ఒక అఫీషియల్ నెంబర్ ఉంది, 9399990660. ఆ నెంబర్ తప్ప ఇంకా ఏ నెంబర్ సోషల్ మీడియాలో కనిపించి నా వీడియో ఉన్నా సరే మీరు మెసేజ్ చేసి ఆన్లైన్లో ధనం మోసపోకుండా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఫేస్బుక్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, యూట్యూబ్ షార్ట్స్ లో కానీ రకరకాలైనటువంటి కొత్త కొత్త ఛానల్స్ అన్ని వచ్చి ఆ ఛానల్స్ లో నా వీడియోస్ లో కొంత పార్ట్ కట్ చేసి పెట్టి పైన ఈ విధంగా నెంబర్ వేసి మోసం చేస్తున్నట్లుగా చాలా మంది నాకు చెప్పారు. రోజు రోజుకి ఆ మోసాల సంఖ్య పెరిగిపోతూ ఉంది. కాబట్టి ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును అని ఉన్నప్పటికీ తర్వాత మళ్ళీ పూజల పేరుతో డబ్బులు తీసుకొని మోసం చేస్తున్నారని నా దృష్టికి వచ్చింది. ఇలాంటి ఆన్లైన్ మోసాల నుంచి ప్రతి ఒక్కరూ కూడా బయటపడండి. ఆన్లైన్ మోసాలకు గురి కాకండి. కేవలం 9399990660 ఈ ఒక్క నెంబర్ మాత్రమే మా అఫీషియల్ ఛానల్ నెంబరు. ఆన్లైన్ లో ధనపరంగా ఎవ్వరూ మోసపోకండి. జూలై 22 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే నవమి తిథి ఉంది. స్వాతి నక్షత్రం రాత్రి 11:05 వరకు ఉంది. బుధవారం స్వాతి నక్షత్రంతో కలిసి వస్తే ధూమ్ర యోగం ఉంటుంది. ఈ ధూమ్ర యోగం ధన నష్టాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ధనపరంగా నష్టపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే ఒక ఆకుపచ్చ రంగు వస్త్రంలో కొన్ని పెసలు ఉంచి మూట కట్టి ఆ మూట మీ దగ్గర పెట్టుకొని పని మీద బయటికి వెళ్ళండి. మీరు తిరిగి వచ్చాక ఆ మూట ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. అప్పుడు ధూమ్ర యోగం ఉన్నప్పటికీ ధన నష్టం జరగదు, చేసే పనుల్లో విజయం చేకూరుతుంది, కార్యసిద్ధి లభిస్తుంది. అదేవిధంగా రాశి చక్రం చార్ట్ లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతైన బుధుడు మిథున రాశిలో సొంతింట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ రంగాల్లో ఉన్న వాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అదేవిధంగా స్వాతి నక్షత్రానికి అధిపతైన రాహువు కుంభంలో శనింట్లో ఉన్నాడు. ఇది అనుకూలమే కాబట్టి 12 రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలన్నీ విజయవంతం చేసుకోవచ్చు. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన విధి విధానాలు పాటించాలి. ప్రధానంగా స్వాతి నక్షత్రం ఉంది కాబట్టి స్వాతి నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణము, చెవులు గుట్టించటము ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే కొత్త విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా ఈ స్వాతి నక్షత్రం అనుకూలిస్తుంది. కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా స్వాతి నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి ఇది మంచి నక్షత్రం. వైద్య సంబంధమైనటువంటి ముఖ్యమైన విషయాలన్నిటికీ కూడా స్వాతి నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ఔషధ స్వీకరణకు మొట్టమొదటిసారి మందులు వాడటానికి కూడా ఈ నక్షత్రం మంచిది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకి మీరు ఔషధ స్వీకరణ చేయాలంటే స్వాతి నక్షత్రం రోజు ప్రారంభిస్తే మంచిది. అదేవిధంగా ఎవరైనా సరే స్వాతి నక్షత్రం ఉంది కాబట్టి వైద్య సంబంధమైనటువంటి ప్రత్యేకమైన పరీక్షలు చేయించుకోవటానికి కూడా స్వాతి నక్షత్రం అనుకూలిస్తుంది. స్వాతి నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా కొద్దిగా ఒడిదుడుకులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేషరాశి వ్యాపారస్తులు వ్యాపార రంగంలో తెలివితో ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే వ్యాపార సంబంధమైనటువంటి ట్రాన్స్పోర్టేషన్ లో కూడా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు సమయోచితంగా వ్యవహరించి నిర్ణయాలు తీసుకోవటం సానుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. పార్ట్నర్స్ తో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారం చేసే వృషభ రాశి వాళ్ళు ఈరోజు కొత్త ఇన్వెస్ట్మెంట్లు పెట్టకండి. కొత్తగా ఇన్వెస్ట్ చేస్తే ఈరోజు ఇబ్బందులు వస్తాయి. అలాగే ఈరోజు ఏ సమస్య వచ్చినా సరే తెలివితో ఆలోచించి
సరైన పరిష్కార మార్గం వైపు అడుగులు వేసి విజయం సాధించే అవకాశాలు వృషభ రాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగమైన వ్యాపారమైన ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే వ్యాపార రంగంలో ఉన్న మిథున రాశి వాళ్ళకి మాత్రం శత్రువులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. శత్రువుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి విశేషమైన లాభాలు చేకూరే సూచనలు ఉన్నాయి. ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వ్యాపారంలో పొందగలుగుతారు. అలాగే మానసికంగా ఒత్తిడి పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. కర్కాటక రాశి వాళ్ళు ప్రభుత్వ సంబంధమైన ఆఫీసులకు వెళ్ళినప్పుడు ముఖ్యమైన పనుల్లో కొద్దిపాటి ఒత్తిడి ఎదుర్కొంటారు. సమయస్ఫూర్తితో దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు అనుకోని ప్రమాదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు తెలివితో ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటం ద్వారా ఆకస్మికంగా రాబోయే ప్రమాదాల నుంచి బయటపడవచ్చు. అలాగే మిత్రద్రోహం జరిగే అవకాశాలు ఈరోజు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మిత్రుల విషయంలో కొంచెం అప్రమత్తంగా వ్యవహరించడం మంచిది. కొన్ని పనుల్లో నష్టాలు ఎదుర్కొన్నప్పటికీ తెలివితో ఆ నష్టాలను అధిగమించి సింహరాశి వాళ్ళు అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు రావలసిన ధనం సకాలంలో చేతికొచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అంటే మొండి బాకీలు వసూలయ్యే సూచనలు కన్యారాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈరోజు వ్యాపారంలో కొద్దిపాటి ఒడిదుడుకులు ఎదుర్కొనే సూచనలు కూడా కన్యారాశి వ్యాపారస్తులకు కనిపిస్తున్నాయి. అటువంటప్పుడు తెలివితో వ్యాపార సంబంధమైన సమస్యల నుంచి బయటపడి విజయం సాధిస్తారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ధనప్రాప్తి యోగం ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే రావలసిన ధనం సకాలంలో చేతికొచ్చే యోగం కూడా ఈరోజు తులారాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు సంతానానికి సంబంధించి కీలకమైన విషయాల్లో చర్చలు చేసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే కొన్ని సమస్యలు వెంటాడినప్పటికీ వాటి నుంచి సులభంగా బయటపడతారు. చిక్కులు చికాకులు ఎదురైనప్పటికీ సమయస్ఫూర్తితో వాటిని అధిగమించి వృశ్చిక రాశి వాళ్ళు అద్భుతమైన విజయాలను సాధించగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా సామాన్యమైన విజయాలు లభించే అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగ రంగమైన వ్యాపార రంగమైన అద్భుతమైన విజయాలు లేకపోయినప్పటికీ సామాన్యమైనటువంటి విజయాలైనా సరే పొందటానికి ధనుస్సు రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ధనాన్ని రకరకాలుగా అభివృద్ధి చేయటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా ధనుస్సు రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు అనేక రకాలైన వస్తువులను కొనుగోలు చేసేటటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గృహానికి అవసరమైనటువంటి వస్తువులన్నీ సేకరించుకోగలుగుతారు. కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ మకర రాశి వాళ్ళు అంతిమంగా ఆ సమస్యలన్నీ పరిష్కరించుకొని అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృధా ఖర్చులు తగ్గిపోతాయి. శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. ఏ పని ప్రారంభించినా సరే కుంభరాశి వాళ్ళకి కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనుల్లో విజయాలు సాధించగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తారు. ఆనందకరమైన జీవితాన్ని గడపగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేయాలంటే ప్రధానంగా ఈరోజు ఐంద్రియ నవమి కాబట్టి ఓం ఐంద్రీ దేవి అయి నమో నమః అనే మంత్రాన్ని 21 సార్లు లేదా 11 సార్లు చదువుకుని పని మీద బయటికి వెళితే సమస్త శుభ ఫలితాలు చేకూడతాయి. ఓం ఐంద్రీ దేవి అయి నమో నమః. ఐంద్రీ నవమి సందర్భంగా ఈ మంత్రం చదువుకోండి. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుత విజయాలు చేకూడతాయి. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. బుధహోర ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు. జ్యోతిష విద్యలు, గణిత విద్యలు నేర్చుకోవటానికి బుధహోర మంచిది. బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం వీటికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలకు కూడా బుధహోర అద్భుతంగా అనుకూలిస్తుంది. హోరాకాలం బట్టి పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా?
నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రయాణం చేసేటప్పుడు యోగాన్ని బట్టి ఏ పరిహారం పాటించి ప్రయాణం చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.